ప్రపంచ మాదిగల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఒక స్పష్టమైన కాంగ్రెస్ పార్టీ విధాన ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని వారు చెప్పడమే కాకుండా మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో చాలా సంవత్సరాల నుంచి నానుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అది ఉషా మెహ్రా కమిషన్ కావచ్చు, లేకపోతే గతంలో అమలు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి తర్వాత ఈ సమస్య సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో కూడా చాలా సంవత్సరాల నుంచి వాద ప్రతివాదనలు లేదా పంజాబ్ కేసు పెండింగ్ ఉండడం, ఆనాటి ప్రభుత్వాలు ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో సరైన విధంగా వాదించకపోవడం వల్ల, అందులో భాగస్వామ్యం తీసుకోకపోవడం వల్ల చాలా సంవత్సరాల నుంచి వాయిదాలు పడుతూ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారిని పిలిచి సుప్రీంకోర్టులో కేసు మాదిగ వర్గీకరణ ఉపకులాలకు సంబంధించి కేసు ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ కేసులో ఇంప్లీడ్ అయి మన వాదనను వినిపించి తద్వారా వీళ్లకు న్యాయం చేయాలని చర్చ చేసి శాసనసభలో ఉన్న పార్టీలకు అతీతంగా అందరినీ మాదిగ ఎమ్మెల్యేలను దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో పిలిపించి నేను మాట్లాడి అభిషేక్ సింఘ్వీని, ముఖ్యమైన సల్మాన్ ఖుర్షీద్ను, ఇలాంటి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులను నియమించి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కేసులో ఇంప్లీడ్ అయి ఆ కేసులో వాదన వినిపించి ఆ జడ్జిమెంట్ రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. చాలా మంది జడ్జిమెంట్ వాటంతటా అదే వచ్చిందని మిత్రులు అనుకుంటున్నారు. కాదు,